లక్ష్మి, నేను ఆ దేవుణ్ణి వచ్చే జన్మలో కూడా నువ్వే భర్తగా రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. నువ్వే భర్తగా రావాలి నాకు. ఈ జన్మలో నన్ను వేధించుకుంటే చాలదంటే మన నెక్స్ట్ జన్మలో ఉన్నా దయచేసి ఆ కోరుకోబాకే. నెక్స్ట్ జన్మలో నేను సన్యాసం తీసుకుంటానే. లక్ష్మి, భోజనం చేద్దురా. 5 నిమిషాలు బుజ్జి. లక్ష్మి, భోజనం చేద్దామా? ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను నిన్ను? 5 నిమిషాలు అని ఇప్పుడు వచ్చి నేను నిద్రపోయిన తర్వాత వస్తావా నువ్వు? లక్ష్మి, నువ్వు నేను అందంగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా, తెలివిగా ఉంటానని పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ డౌట్? చెప్పు. నువ్వు ఆ రెండు కాదని తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకున్నా బుజ్జి. అదేందది? మరి అంతే కదా. నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. అదే నువ్వు తెలివిగా ఉన్నావు అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. ఇప్పుడు నాకు ఏ బాధ లేదు, ప్రశాంతంగా ఉన్నాను. అర్థం కాలేదు. ఇందుకేనే నిన్ను పెళ్లి చేసుకుంది. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం సంగతులు? తిన్నారా? నువ్వే చెప్పాలి మా. హలో అత్తయ్య, ఏం చేయట్లేదు అత్తయ్య. పాప ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది అత్తయ్య. నేను మళ్ళీ ఇప్పుడే చేస్తాను అత్తయ్య. సరే ఉంటాను అత్తయ్య. లేకపోతే పొద్దు గోకుల ఫోన్లు.哎呦我的妈！